ప్రజల ఆశీర్వాదాలతో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం జరుగుతుందని, అలాగే కాకినాడ పార్లమెంట్ పరిధిలో గల 7 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందడం జరుగుతుందని కాకినాడ రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కురసాల కన్నబాబు ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలకు 2 రోజుల సమయం ఉండడం కారణంగా తమ ఎన్నికల ప్రచారాన్ని కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం వాకాడ పెద్ద కొత్తూరు వేలంగి గ్రామంలో నిర్వహించారు. ఈ రోజుతో కరప మండలంలో అన్ని గ్రామాల్లో ప్రచారం చేసి నేటితో ముగించారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా వాకాడ ముసలమ్మ తల్లి, సోమాలమ్మ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి ప్రచార రథంపై ప్రచారం చేపట్టారు. అడుగడుగున మహిళలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంగళహారతులతో భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. ప్రచారం మధ్యలో భారీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో ప్రచారం చేశారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ నెల 13వ తేదీన జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాకినాడ రూరల్ వైఎస్ఆర్సీపీ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కురసాల కన్నబాబును, కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చల్మలశెట్టి సునీల్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి, గ్రామ సర్పంచ్ అడవాల సత్యప్రసాద్, ఎంపీటీసీ చెక్కపల్లి పక్కీర్రావు, ధనరాజు, ఈశ్వరరావు, రాము, ఆకుల బాపనయ్య, వెంకయ్య విశ్వేశ్వరరావు, లక్ష్మణరావు, సూరిబాబు, భద్రారావు అధిక సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మీరే చూస్తూ ఉన్నారు, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా అభిమానంగా గొప్పగా స్వాగతం పడుతున్నారు. మళ్ళీ మీరే రావాలి, మళ్ళీ జగన్ అన్నయ్య కావాలని చెప్పి నిలదీస్తూ ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, వారితో పాటు అగ్రవర్ణాల పేదలు కానీ అగ్రవర్ణాలు కానీ ప్రతి ఒక్కరు, ప్రతి వ్యక్తి వాళ్ళు లబ్ధి పొందిన పరిస్థితి కనబడుతుంది. అన్ని వర్గాలు దాదాపుగా మీకు కొంచెం ఎక్కువ తక్కువలో అందరూ కూడా పూర్తి స్థాయి మద్దతు ఇస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా రైతాంగానికి చేసింది కానీ నేనున్నప్పుడు మంత్రిగా ఎప్పటికప్పుడు పంటల బీమా ఇప్పించాం, ఎప్పటికప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించడం జరిగింది. ధాన్యం కొనుగోలుకి చర్యలు తీసుకునేవాళ్ళం. బొండాలు కొనే కార్యక్రమం ఆపేస్తే మళ్ళీ మనం చాలా గట్టిగా ఒత్తిడి చేసి స్టార్ట్ చేయించాము. గొడవల నిర్మాణం ప్రారంభించాము. ఈ విధంగా వివిధ వర్గాల కింద అదేవిధంగా కస్టమ్ డైరింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం కానీ కూడా చాలా గట్టిగా హాల్స్ కట్టాము, అంబేద్కర్ హాల్స్ కట్టాము, అంబేద్కర్ భవన్లు నిర్మాణం చేసాము, సిద్ధపల్లి కమ్యూనిటీ నిర్మాణం చేసాము. అన్ని వర్గాలని కలుపుకుంటూ పరిస్థితి కనపడుతుంది. అభివృద్ధి కానీ సంక్షేమం కానీ 2 కళ్ళుగా ముందుకు తీసుకెళ్ళాము. అందుకే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా